వీడి పేరు కిక్కు. వీడికి చాలా నిక్కు. వీడికి ఉంది భలే టెక్కు. ఎక్స్క్యూజ్ మీ. లగేజ్ తీసుకురమ్మంటావా? ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ యూ. ఐ హేట్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మా ఊరు. కాలేజ్లో వెంట పడినట్టు ఇక్కడ వెంట పడద్దు. ఓకే, గుడ్ బాయ్. ఇంక నన్ను కలవడానికి ట్రై చేయొద్దు. ఏంటే శైలు, టైం కంటే అయినొచ్చు. మీ బామ్మేమైనా పళ్ళు రాళ్ళిపోతాయి. మా బామ్మనేమన్నా అన్నావంటే నువ్వు రాలకొడతావు. నేను రోజు పళ్ళు తోముకొని వస్తున్నాం. మరి పోరా. పోవే, సాయంత్రం కొట్టుకాడికి వస్తావు కదా, అప్పుడు చెప్తానే నీ పని. అరే బావా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. లేట్ ఏంటి? ట్రైన్ లేట్ రా. అవును, రామగడ ఎలా ఉన్నాడు? ఆ బైక్ కాడ ఉన్నాడు రా, పదా. ఏమే శైలు, ప్యాకప్ చేసుకోవడానికి ఎవరు రాలేదా? ప్యాకప్ కదరా పిచ్చి అదవా, పికప్. యా యూసే ఐసే, ఎవరు రాలేదా? రే, నీ మంచి కూడా చెప్తున్నా. మా అక్క చిన్నపిల్లకి ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? నీకు తెలియదు కదా, మీ అక్క రెడ్డి గాడితో నైట్ 12 దాకా ఫోన్ పగిలి పగిలాక ఫోన్ కాల్స్, మ్యాచింగ్ డ్రెస్సెస్. అబ్బో, టైం కుదరలే కానీ టెంట్ వేసుకుని మీరు చెప్పచ్చు తెలుసా? ఒరే బాబు, మనకెందుకు పోనీరా. ఏడ్చావులే, దీనికి భయపెడతాడరా. పోరా. పోవే. మా అమ్మేదే. మీ అమ్మ సిద్ధాంత్ గారి ఇంటికి వెళ్ళిందిరా. మరి రాడాక లేట్ అవుద్దంటరా. ఈలోగా గేదెలకు నీరెట్టి మేత ఏమని చెప్పమందరా. నేనా? నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారా? మా జీవితం. ఈ అబ్బాయి ఎవరు? ఏళ్ళగానే ఏళ్ళప్పుడు వచ్చాడు, చదువులు పాడైపోతాయేమో అని. అబ్బో, చదువు మా బరువులు బాగోగులు చూసుకోవడానికి ఎవరు లేరని చదువు మానేసినే. అయినా ఈ కనెక్టర్ అని చెప్పే చిట్టులేస్తూ చదువు పాడేస్తాను. నువ్వు రారా. ఏరేనన్నా, ఈ సంవత్సరంతో నీ చదువు అయిపోతుందా? అయిపోతుంది అత్త. బాగా చదువుకోరా నాన్న. మంచి ఉద్యోగం వస్తే మీ అమ్మకన్నా సంతోషించేవాళ్ళు ఎవరూ లేరు. అమ్మాయి నా బావే, ఎందుకు చదవడు? చదువుతలే గాని ఉదయం ఎక్కడికి వెళ్ళావే? మొన్న నీ జాతకం తీసి సిద్ధాంత్ గారికి ఇచ్చొచ్చానురా. అది చూసి కబురు పెడితే ఈవేళ ఉదయాన్నే వెళ్ళానురా. ఏమన్నారేంటి ఈ సిద్ధాంత్ గారు? ఈ సంవత్సరం నీకు బాగోలేదంట్రా, కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారా. మనకి ఏడాది బాగుందే. మీ పెళ్ళికి ముహూర్తం పెట్టింది ఆ సిద్ధాంత్ గారే కదా. మరి ఏమైందే? పెళ్ళైన ఏడాదికే నానెందుకు పోయారు? అలా జరుగుతుందని ఆయనకి తెలియదా? నిజమేరా, కానీ మనం జాగ్రత్తగా ఉండి బాధ్యతలు కూడా తెలుసుకోవాలి కదరా. ఇంకా బాధ్యత అంటావా? నిన్ను జాగ్రత్తగా చూసుకోవడమే నా బాధ్యత. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను ఉండగా నీకు ఏ లోటు రానివ్వను. ఆ మాట చాలరా నాన్న. సరే, ఈ సంగతులని ఇప్పుడెందుకు? బావ రాక ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఈ సంగతులని గుర్తు చేయడం అవసరమా? అరే పర్లేదురా, త్వరగా తిను, పైకి వెళ్ళి పడుకుందాం. ఏరాబా, అత్తతో ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటావా? లేదురా, అమ్మేమో బయటికెళ్ళి పని చూసుకోమంటుంది. అది మన మంచిగా, కానీ రెక్కలు వచ్చి నేను అమ్మను వదిలేసి వెళ్ళిపోలేము కదరా. అయినా తర్వాత చూసుకుందాం ఏదైనా. అవును, ఎంతకీ లవ్ మీ ఒపీనియన్ ఏంట్రా? దాని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఇంకో పోయి నేను ఒకటా. హలో. హలో, ఎవరు? నువ్వు నా ఫోన్ నెంబర్ మర్చిపోయానంటే నమ్ముతాను, కానీ
నా వాయిస్ మర్చిపోయింటే నమ్మను. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు? ఇంకెప్పుడు చేయకు. గుడ్ బాయ్. శైలు ప్లీజ్ 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 ఫోన్ పెట్టక. నువ్వు నాతో 5 minutes మాట్లాడితే ఇంకో 5 years దాకా నేను అసలు డిస్టర్బ్ చేయను. నిజంగానా? ఏంటో చెప్పు. మార్నింగ్ 6కి చెరుగడ్డ దగ్గర కలుసుకుందాం. సరే అయితే బాయ్. ఓకే బాయ్. దీన్ని అమ్మ ఏ ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? మీతో ఒక 5 minutes మాట్లాడాలి. చెప్పండి. నీతో ఒక విషయం మాట్లాడదాం కానీ చెప్పలేకపోతున్నా. కానీ చెప్పకపోతే నా ప్రేమ ఎక్కడ చేజారిపోతుందో చిన్న భయం. మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న నీ మీద ఎంత ప్రేమ చూపించారో అంత ప్రేమ చూపించకపోవచ్చు, కానీ జీవితకాలం నీ కళ్ళల్లో నీళ్ళు రాకుండా మాత్రం చూసుకోగలను. విల్ యూ మ్యారీ మీ? నీ స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు బాగా నచ్చింది. కానీ ఇలా పిరికివాడిలా నా ఒక్కదాని ముందు చెప్పడం కాదు. ఎందుకంటే రేపు మా ఇంటికి వచ్చినప్పుడు నా ఒక్కదాంతో మాట్లాడితే సరిపోదు. మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాలి, అందరి ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్పు. ఐ లవ్ యూ. యాక్చువల్గా సుబ్బు, నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. కలలకే కనులొచ్చిన క్షణమిది ఎదురయే తొలి ప్రేమకు అడుగిది నీ వల్లే కథ మొదలై వాళే జతపడి నడకలై సాగిందే. ఓ శైలు నీ వల్లే నా శైలే మారేలే పడి పడి మనసిలా ఇక్కడున్నావా? నీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాను తెలుసా? ఏం మాట్లాడవేంటే? ఇప్పుడు రికార్డ్స్ రాస్తున్నావేంటి? ప్రాక్టికల్స్ కూడా అయిపోయినాయి కదా. ఇదేంటో తెలుసా? ఆ మాత్రం తెలీదా? సూసైడ్ లెటర్ పిచ్చా నీకేమైనా? మా లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందే. ఆ మాత్రం దానికి సూసైడ్ చేసుకుంటావా? మరేం చేయమంటావే? సీనియర్ వచ్చి మా ఇంట్లో మాట్లాడమంటే భయపడుతున్నాడే. నాకేమో ఇంట్లో సంబంధాలు చూస్తున్నారే. ఏం చేయను? ఏం
మేం లేమా? అయితే ఇప్పుడు ఏం చేద్దామే? నీ సుబ్బుకు చెప్తాను, వాడే చూసుకుంటాడు. ఐ థింక్ నా బాయ్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ అంతా పిరికివాడు కాదు. నాతో రా. ఏంట్రా డల్గా ఉన్నావు? సావిత్రి గిఫ్ట్ ఏమైనా అడిగిందా? గిఫ్ట్ అడిగినా బాగుంది బావా, అప్పు చేసన్న కొందును. కంపదీసి పెళ్లి చేసుకోమందేటి? అవును బావా, వచ్చి మా పెళ్లి గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడమంటుంది. దానికేమో సంబంధాలు చూస్తున్నారంట. ఏడ్చారు, వాళ్ళకి ఇది నచ్చాలి కదా. జోక్ బావా, జోకురా. జోక్ ఉందిరా నీకు. వాళ్ళ నాన్నమ్మ పెద్ద రౌడీరా బాబు. ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యా? ఏదైతే అయింది, వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాం. నీకైనా పిచ్చారా? వెళ్ళి ఏం మాట్లాడతావు? వాళ్ళ నాన్న అసలే పెద్ద ఎవడైనా కూడా కన్నావు. ఇది చాలా రిస్క్ రా. మరి ఏం చేద్దాంరా బావా? దానికి ప్రాసెస్ ఉంది, మడ వేసుకు చెప్తాను. వాడు దున్నపోతులా ఉంటాడే కానీ వాడికి బుర్ర లేదురా. ఏం పీకుతాడరా? మా బావతో చెప్పించేద్దాం, అంతే. ప్రాబ్లం సాల్వ్. కవచేరా దగ్గర వాళ్ళు వచ్చేసారు. హాయ్ శైలు. హాయ్ శ్రావి, ఎంతసేపు అయింది వచ్చి? హాయ్ శైలు, గుడ్ మార్నింగ్. ఏంటో చెప్పాలన్నావు కదా, చెప్పు. ఏంటి లేట్గా వచ్చింది కోపమా? కోపమా? దేనికి? నీ మీద నాకు కోపము లేదు, అలా అని ఇష్టమూ లేదు. ముందు దేనికి రమ్మన్నావో చెప్పు. శైలు ప్లీజ్ అలా మాట్లాడక. అయినా ఏం తప్పు చేశానని అంత చిరక పడుతున్నావు? నువ్వంటే నాకు చిరాకు కాదు, అసహ్యం. ఎప్పుడైతే నువ్వు పేరెంట్స్ గురించి అలా మాట్లాడావో అప్పుడే నాకు నీ మీద అసహ్యం కలిగింది. అయినా నీ పేరెంట్స్ని ఏమనలేగా, నువ్వెందుకు అలా అయిపోతున్నావు? ఏంటి, నా పేరెంట్స్ ఒకటి వాళ్ళ పేరెంట్స్ ఒకటినా? సావిత్రి పేరెంట్స్ ప్లేస్లో నా పేరెంట్స్ ఉన్న నువ్వు అలా చేయవన్న గ్యారంటీ ఏంటి? అయినా నీకు ఇచ్చిన టైంలో 3 minutes అయిపోయింది, ఇంకా 2 minutes ఉంది. సరే, సావిత్రి విషయంలో ఎంతలా బాధ కలిగించాను కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్లి కొప్పిస్తా. మళ్ళీ నన్ను కలవడానికి ట్రై చేయకు, ఫోన్ చేయకు. గుడ్ బై. వస్తుంది కదా, మాట్లాడు. ఏంటో శైలు, పొద్దు పొద్దున్న ఈ గొట్టుగడ ఏం చేస్తున్నావు? ఎరా, మీ బాబేమన్నా నీకు గట్టేమన్నా రాసిచ్చాడా? నేనేం చేస్తా నీకెందుకు? సర్లే, ఆ గొడవ అంతా ఇప్పుడు ఎందుకని, నాకు హెల్ప్ చేస్తావా? నేను నీకేం హెల్ప్ చేయాలి? చెప్తా, ముందు బైక్ ఎక్కు. నీ బైక్ నేనెందుకు ఎక్కాలి? అయినా ముందు విషయం ఏంటో చెప్పు. అమ్మ తల్లి, నిన్నేం కిడ్నాప్ చేస్తలేదు, నీతో చిన్న పని ఉంది. ముందు బైక్ ఎక్కుదా. ఎక్కడికి వెళ్తున్నారా? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్తా, ముందు లోపల పద. అరే సత్తి, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఏమో బావా, నాకు చాలా భయంగా ఉందిరా, నువ్వేదో చేయరా. సరే, ఇంతకీ ఆ అమ్మాయికి నీతో రావడం ఇష్టమేనా? అదేంట్రా బావా అలా అంటావు? ఇష్టం ఉంది కాబట్టి కదా నాతో ఇలా వచ్చింది. వాళ్ళ ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదురా బావా. ఇంతకీ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఒప్పుకోవట్లేదురా? మా ఇద్దరి కాస్ట్ ఒకటి కాదురా, అందుకే వాళ్ళ డాడీ ఒప్పుకోవట్లేదు. ఏంట్రా ఈ కులకజ్జి, నశించిందని విన్నాను, ఇంకా అక్కడక్కడ బ్రతికే ఉందా? సర్లే, వాళ్ళ నాన్న ఒప్పించి మీ ఇద్దరి పని నేను చేస్తాను. సరే బావా, నువ్వు ఉన్నావనేరా నా నమ్మకం. ఇంతకీ ఆమె ఊరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి? వాళ్ళ ఆత్రేయపురం రా, వాళ్ళ నాన్న పేరు మీసాల సుబ్బరాజు. ఇంతకీ వాళ్ళ నాన్న ఏం చేస్తూ ఉంటాడు రా? వాళ్ళ నాన్న పేరు డేంజర్ ఫెయిల్లోరా, వాడు చేయని పని అంటూ ఏమీ ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా. అవునా, సరే, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, మేమిద్దరం వెళ్ళి మాట్లాడి 1 గంటలో వస్తాం. వద్దురా, అందరం కలిపి వెళ్దాం. అలా వెళ్తే వాళ్ళ నాన్న చంపేస్తాడంట కదరా? ఎందుకు చంపేస్తాడరా? మనం ఏమైనా పెళ్లి చేసి ఆశీర్వాదంకి వెళ్తున్నామా? పెళ్ళి ఒప్పించడానికే కదా. అయినా ఇంకెందుకు నాకు చాలా భయంగా ఉందిరా. ఎందుకురా భయం? నీకు అండగానే ఉన్నాను. నీ ప్రేమను గెలిపించడానికైనా, నా ప్రేమని రుజువు చేసుకుంటానికైనా ఇదే కరెక్ట్ టైం. నీకులో ఏంట్రా? అది నీకు అర్థం కాదు కానీ అర్థం అవసరం వాళ్ళకి అర్థమైంది. నువ్వు రారా.
ఎవర్రా వచ్చేది? తెలియదయ్య గారు. నమస్తే సార్. నమస్తే, ఎవరు మీరు? నా పేరు చంద్రశేఖర్ సార్, నేను లాయర్ని. కూర్చోండి. నారాయణ గారికి సంబంధించిన 5 ఎకరాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేశారంట కదండి. ఆ ఇష్యూ నా దగ్గరికి వచ్చింది. దాని గురించి మాట్లాడదాం వచ్చాను సార్. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? ఎకరానికి ₹1 ఉంటే మొత్తం 5 ఎకరాలకి ₹1 ఇచ్చారంట కదా సార్. అయితే ఇది అన్యాయం కదండి. ఈ మధ్య తరగతి వాళ్ళు ఇంతేరా, ఎంత ఇచ్చినా సరిపెట్టుకోరు. ఇచ్చిందే ఎక్కువ అనుకుంటే ఈ లాయర్లు, పంచాయతీలు. ఈడింకా చావలేదురా. రై, తీసేయండి రా. ఏ హరిగా, ఎవరేళ్ళంతా? నమస్తే సార్, నా పేరు సుబ్రహ్మణ్యం సార్. ఈ నా ఫ్రెండ్ గంట సత్యబాబు సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? వచ్చిన పని ఏంటో చెప్పు. మ్యాటర్ ఏంటంటే సార్, కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి. సార్ స్ట్రైట్గా మ్యాటర్కి వస్తున్నాను. వీళ్ళిద్దరూ 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఎరా, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎంత ధైర్యం ఉంటే నా కూతురు ప్రేమించడం నా దగ్గరికి తీసుకొస్తావు? ప్రేమ అంటేనే ధైర్యం సార్, అది చెప్పడానికి భయం ఎందుకు? ఇంతకీ ఆడెవడు, ఆడిదే కులం? ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి నీ కూతుర్ని ప్రేమించాను ఒప్పేసుకోండి అంటే ఎలా ఒప్పేసుకుంటానరా? మాటలతో పోయేది కాదురా. కులం కులం అన్నారు సార్, ఏం కులమో తెలియనాడు మిమ్మల్ని కాపాడాడు. ఎంతకన్నా ఏం కావాలి సార్ మీ అమ్మాయిని అవ్వడానికి? ఇన్నాళ్ళు డబ్బు కులమే ముఖ్యం అనుకున్నాను. చిన్నవాళ్ళైనా గుణం విలువ తెలియజేశారు. మీ పెద్దవాళ్ళని పిలిపించు, మాట్లాడదాం. హే హీరో, హీరో ఏంటి? వాళ్ళ నాన్న ఒప్పించి నా దృష్టిలో హీరో అయిపోయావు. అమ్మయ్యా, ఇన్ని చేస్తేనే కానీ ఇంప్రెస్ అవ్వ తల్లి. యారా, ఇప్పుడు మీ ఇద్దరు లవ్ ట్రాక్. ఇప్పుడు మీ ఇద్దరిని కలపడానికి ఎన్ని ప్లాన్లు అయ్యారా? ఇంకా ఎన్ని ఇబ్బందులు పడారా? ఏవయ్యా డైరెక్టర్, దీనికి సీక్వెల్ అని ప్లాన్ చేసావా ఏంటి? షార్ట్ ఓకే.